మళ్ళీ ఫ్రూట్స్ కూడా తినొద్దట, పళ్ళు ఊడిపోతాయట. ఏంది మేడం అది? ఏంటి బాబా అన్న ఇంకోసారి మళ్ళీ ఫ్రూట్స్ కూడా తినొద్దట, పళ్ళు ఊడిపోతాయట. ఏంది మేడం అది? అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నిజమేనా? వాస్తవం, నమ్మొచ్చా అసలు? కానీ ఓకే, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. డెలివరీ ఇప్పుడు 2 months అయింది కదా. ఓకే, పళ్ళు తింటే ఏమీ కాదు. యాక్చువల్గా బాలింతలు పళ్ళు తింటే చాలా లాభాలు ఉన్నాయి. దానివల్ల విటమిన్స్, పోషకాహారం దొరుకుతుంది ఒకటి. ఇంకొకటి పళ్ళల్లో మనం మామూలుగా తీసుకునే ఫ్రూట్స్లో ఉండే ఫైబర్ ఉంటుంది కదా, ఆ పీచు పదార్థం చాలా మంచిది. బాలింతల్లో వచ్చే మలబద్ధకం కానీ ఇంకా వేరే రకాల ప్రాబ్లమ్స్ని కూడా అది అరికడుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇంకొక వింత కంప్లైంట్ ఎప్పుడు వినలేదు నేను, బ్రష్ చేసుకుంటే పళ్ళు ఊడిపోతాయంట. ఇది చాలా గమ్మత్తుగా ఉంది కదా. బ్రష్ చేసుకుంటే ఏం కాదమ్మా, యాక్చువల్గా బ్రష్ చేయకుండా ఓన్లీ మంజంతో పళ్ళు రుద్దుకోవడం అలా వద్దు. చక్కగా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ ఉంటుంది కదా, మామూలు హార్డ్గా ఉండకూడదు బ్రష్, సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్ తోటి బ్రష్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఓరల్ హైజీన్, నోటి యొక్క శుభ్రత అనేది చాలా ముఖ్యం. నోటి నుంచి మనం నోటి శుభ్రత ఎంత బాగుంటే తల్లికి పిల్లకి ఆరోగ్యం అంత బాగుంటుంది. ఇలాంటి అపోహలు అన్ని పెట్టుకోకండి, చక్కగా తినండి, అన్ని పీచు పదార్థాలు, పళ్ళు తినండి, చక్కగా బ్రష్ చేసుకోండి. అన్ని అపోహలు పెట్టుకొని అమ్మమ్మల నానమ్మల సలహాలు తీసుకొని ఇలా చేయకండి, డాక్టర్ సలహా వినండి.